ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను హెచ్ఎండిఏ పట్టించుకోవడం లేదంటున్నారు నగరవాసులు. ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ చెల్లించి 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదన్నారు. ఫీజు చెల్లించిన వారికి సకాలంలో ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతోనే ఎల్ఆర్ఎస్ కు స్పందన నామమాత్రంగా ఉందంటున్నారు. సరిపోను సిబ్బంది లేకపోవడంతోనే ప్రొసీడింగ్స్ ఇవ్వడం ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అధికారులు. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదంటున్నారు నగరవాసులు. 25% రిబేట్తో ఎల్ఆర్ఎస్ కట్టిన ప్రజలకు ప్రొసీడింగ్స్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టిన ఫైల్స్ ఎక్కువ శాతం L1 అధికారి వద్ద పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. ఎల్ఆర్ఎస్తో ఫ్లాట్ను సక్రమంగా మార్చుకోవాలంటే లెవెల్ 1లో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. చెరువులు, నీటి వనరులు, కాలువలకు 200 మీటర్ల లోపు లేఅవుట్ లేదని, దేవాదాయ, అసైన్ ఇతర వివాదాస్పద భూముల జాబితాలో లేదని అధికారులు ధృవీకరించాలి. గ్రామ రెవెన్యూ మ్యాపులు పరిశీలించి లేఅవుట్ చుట్టుపక్కల ఎలాంటి నీటి వనరులు లేవని ధృవీకరించిన తర్వాతనే ఎన్ఓసి జారీ చేయాలి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో పీఓ లేదా సిపిఓ అనంతరం డైరెక్టర్ పరిశీలించి ప్రొసీడింగ్స్ చేస్తారని అంటున్నారు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 77,000 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే ఇప్పటి వరకు 7,500 మందికి మాత్రమే అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 69,500 మంది దరఖాస్తుదారులు 3 నెలలుగా ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 2,71,350 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా గట్కేసర్ జోన్లో 108,000 ఉన్నాయి. మొత్తం దరఖాస్తులో 77,000 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. మరో 60,000 దరఖాస్తులను నిషేధిత జాబితాలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇంకా 140,000 దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు హెచ్ఎండిఏకు 210 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని చెప్తున్నారు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించడానికి సిబ్బంది సరిపోను లేరని అంటున్నారు అధికారులు. జూనియర్ ప్లానింగ్ పర్సన్స్ 55, జేపీఓ, ఏపీఓలు 20, పీఓ, సిపిఓలు 6 కేటాయించారు. 6 జోన్లకు సంబంధించి దరఖాస్తులను పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. తక్కువ మందితో లక్షల దరఖాస్తులను పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అధికారులు. ఫీజు కట్టిన 10 రోజుల్లోనే ప్రొసీడింగ్స్ పూర్తవుతాయని హెచ్ఎండిఏ అధికారులు ప్రకటించినా 3 నెలలైనా 10% కూడా పూర్తి చేయలేదని అంటున్నారు పబ్లిక్. ఇప్పటికైనా అధికారులు వర్క్ స్పీడప్ చేయాలని కోరుతున్నారు నగర ప్రజలు.